జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినంగా మోదీ ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదమని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా మోదీ ప్రభుత్వ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం, ఎన్నికలు నిర్వహించడం, ఎమర్జెన్సీని ఎత్తివేయడం ఇవన్నీ రాజ్యాంగంలోని 352 ఆర్టికల్ ప్రకారమే ఉన్నాయని, అలాంటప్పుడు రాజ్యాంగాన్ని హత్య చేసినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించినటువంటి జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా, సంవిధాన్ హత్యా దివస్గా మోడీ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది, విడ్డూరంగా ఉంది. దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. దొంగే దొంగ 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 అని అరిచినట్లుంది. భారత రాజ్యాంగంలోనే అంబేద్కర్ మహాశయుని ఆధ్వర్యంలో వ్రాసినటువంటి భారత రాజ్యాంగంలోనే 352 అధికరణ ప్రకారంగా దేశ సమగ్రతకు, సమైక్యతకు, సార్వభౌమత్వానికి, దేశ భద్రతకు అటు బయట నుండి కానీ లేదా లోపల నుండి అంతర్గతంగా నుండి కానీ ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, ప్రమాదం సంభవించేటప్పుడు దేశంలో అత్యవసర పరిస్థితిని, ఎమర్జెన్సీని విధించవచ్చు అని భారత రాజ్యాంగంలో 352 ఆర్టికల్ స్పష్టంగా పేర్కొంటా ఉంది. అప్పుడు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు ఉన్నారు, రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు. ఈ ఎమర్జెన్సీని విధించింది భారత రాష్ట్రపతి. దీనిని 1975 జూలై 4న ఈ ఎమర్జెన్సీ విధింపును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ యొక్క ఎమర్జెన్సీ దాదాపు 21 నెలలు ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితిని ఇదంతా కూడా రాజ్యాంగపరంగా జరిగింది. రాజ్యాంగంలో లేని విధంగా రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 352 ప్రకారమే జరిగింది. కానీ ప్రస్తుతం జరుగుతూ ఉండేదేమి? గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ పాలనలో రాజ్యాంగ వ్యతిరేకంగా అప్రకటిత ఎమర్జెన్సీ, అప్రకటిత అత్యవసర పరిస్థితి కొనసాగుతూ ఉంది. అటు ఐటీ, ఈడీ, సిబిఐ, ఎన్ఐఏ, ఎలక్షన్ కమిషన్, న్యాయ వ్యవస్థలు, మీడియా ఇవన్నీ నరేంద్ర మోడీ తన చెప్పు చేతుల్లో పెట్టుకొని రాజ్యాంగానికి వ్యతిరేకంగా అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించి పరిపాలన సాగిస్తున్నారు.